హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి అటవీ శాఖ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అదేవిధంగా ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అండ్ ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, ఇంకా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలు అన్నమాట, పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 10th క్వాలిఫికేషన్ ఉన్నాయి, ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా ఉన్నాయి. మీకు ఏ క్వాలిఫికేషన్ కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీజు, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఏ దానికైతే ఎలిజిబిలిటీ ఉందో అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఇంట్రెస్ట్ ఏ దానికి అప్లై చేసుకుంటారు అనేది. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జర్నీ జాబ్ అప్డేట్స్ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలోకి ఉన్న స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి నోటిఫికేషన్స్కి మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి అయితే మీకు కోర్స్ అయితే అందిస్తాము విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంటెడ్ సబ్జెక్ట్ నస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే, మనకు ఉత్తరాఖండ్ ఏదైతే డెహ్రాడూన్ ఉంది కదా, అక్కడి నుంచి రావడం జరిగింది. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ ఉన్నటువంటి వాటిలోన ఈ నోటిఫికేషన్ మనకు అన్నీ కూడా మనకు గ్రూప్ సి కేడర్ సంస్థ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్కి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. May 4th, 2026 మిడ్ నైట్ 12 నుంచి, అంటే మనకు 2 days అవుతుంది. బట్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి మనకు ఈ రోజు వచ్చిందనమాట నోటిఫికేషన్ అనేది. లింక్ కూడా ఈ రోజే స్టార్ట్ అయింది. అప్లై లాస్ట్ డేట్ మనకు June 3rd, 2026, నెక్స్ట్ మంత్ 3rd వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీనికి వచ్చేసి మనకు ముందుగా సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది జూన్లో అయితే మనకు టెంటేటివ్ వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటారో మీరు సిబిటీ ఎగ్జామ్కి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్కి ఎక్కువ టైం కూడా లేదు. నెక్స్ట్ మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ స్టేజ్ 2 అయితే ఉంటుంది. దానికి మనకు ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ కూడా వాటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వస్తే నేను కంపల్సరీగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ చూసుకుంటే, ముందుకు వచ్చేసి నోటిఫికేషన్ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఓవరాల్ మనకు 45 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు అనమాట. ఈ 45 వేకెన్సీస్ కూడా మనకి ఏంటంటే, యువర్ వాళ్ళకు 3 వేకెన్సీ, ఎస్సీ వాళ్ళకైతే వేకెన్సీ లేవు, ఎస్టీ వాళ్ళకు 8, ఓబీసీలకు 24, ఈడబ్ల్యూఎస్లకు 10 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి లెవెల్ 1 కింద శాలరీ అయితే వస్తుంది. అంటే మనకు 18,000 నోట బేసిక్ పేనే. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 40+ అయితే మీకు శాలరీ అయితే వస్తుంది ఈ పోస్టులకు. ఇక ఏజ్ లిమిట్ తీసుకుంటే మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 27 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కన్నా 32, ఓబీసీ క్యాండిడేట్ అయితే 30 years ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్, ఎంటీఎస్కి కేవలం మనకు 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక్కడ మనకు కిందనే డిజర్బుల్ వచ్చేసి మనకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చాడు. బట్ అది డిజర్బుల్ అనమాట, అంటే అవసరం అయితే లేదు. ఒకవేళ ఉన్న వాళ్ళు పెట్టండి, ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రయారిటీ అయితే ఇస్తారు. ఒకవేళ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. మీకు ఎగ్జామ్లో మీకు మంచి మెరిట్ ఉందంటే మీకు జాబ్ అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఏంటంటే, మనకు ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు ఓవరాల్ మనకు 7 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ లేవు, ఓబీసీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్లకు వేకెన్సీ అయితే లేవు. ఇక దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ 18 నుండి 27 సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కన్నా 32, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 30 years. బట్ మీ కేటగిరీలో అయితే వేకెన్సీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక దీనికి ఫారెస్ట్ గార్డ్కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే 12th విత్ సైన్స్ సబ్జెక్ట్ అనమాట. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్లో మీరు సైన్స్ సబ్జెక్ట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సైన్స్ అంటే ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళు అయితే వస్తారన్నమాట. ఇక నెక్స్ట్ దీనికి ఫిజికల్ స్టాండ్స్ అయితే ఉంటాయి. మేల్ వాళ్ళైతే 25 kilometers వాకింగ్ని, అంటే డిస్టెన్స్ని మీరు వాకింగ్ ద్వారా 4 hours కంప్లీట్ చేసుకోవాలి. హైటు 165 centimeters అయితే కంపల్సరీ ఉండాలి మేల్ వాళ్ళు. చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ 79, బ్రీతింగ్ తీసుకుంటే 84 అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ అమ్మాయిల విషయానికి వస్తే కనుక 14 kilometers డిస్టెన్స్ని 4 గంటలు కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ వాకింగ్ మాత్రమే. తర్వాత హైట్ వచ్చేసి అమ్మాయిలు 150 centimeters. చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ 74, బ్రీతింగ్ తీసుకుంటే 79 అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళకి కూడా చెస్ట్ అయితే ఉందన్నమాట, చూసుకోండి ఒకసారి. ఇది ఫారెస్ట్ గార్డ్ సంబంధించిన రిక్వైర్మెంట్ అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ అండ్ ఎస్సీ వాళ్ళకు వేకెన్సీ అయితే లేవు.
ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 3 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ మనకు 12th ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. ఇంటర్లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 వర్డ్స్, హిందీ టైపింగ్ అయితే కనుక 30 వర్డ్స్ మీరు టైప్ చేయాలి. దీనికి కూడా సేమ్ ఏజ్ లిమిట్ 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్. బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 32, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 30 ఇయర్స్. ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్ గార్డ్కి అండ్ లోవర్ డివిజన్ క్లర్క్కి లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది కాబట్టి అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 40+ అయితే మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు టెక్నీషియన్ మెయింటెనెన్స్ వచ్చేసి ఓవరాల్ మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 1, కార్పెంటర్కి వచ్చేసి 2 అండ్ పంప్ ఆపరేటర్ కంప్కి వచ్చేసి 2, ప్లంబర్కి వచ్చేసి 2, ఎలక్ట్రీషియన్కి 2 ఇట్లా మనకు వేకెన్సీ అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్ట్రా మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు కూడా వస్తుంది. బట్ ఏంటంటే మీకు కేటగిరీలో వేకెన్సీ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్కి వస్తే కనుక 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్లోనూ ఏదో ఒక విభాగంలో మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఐటీఐ సర్టిఫికేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ పోస్ట్ స్టోర్ కీపర్లో మనకు 3 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. క్వాలిఫికేషన్ మనకు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 నుండి 27 సంవత్సరాలు యువర్ ఈడబ్ల్యూఎస్. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ అయితే లేవు అండ్ ఓబీసీలకు ఒకటి ఉంది కాబట్టి 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట వాళ్ళు. అదేవిధంగా మనకు టెక్నీషియన్ ఫీల్డ్ అండ్ ల్యాబ్ రీసెర్చ్ అనమాట 11 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ యువర్ వాళ్ళకు వేకెన్సీ లేవు, ఎస్సీ వాళ్ళకు వేకెన్సీ అయితే లేవు, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 అంటే ఇంటర్లో మీరు సైన్స్ గ్రూప్ అయితే చేసి ఉండాలి. బట్ ఇంటర్లో మీకు కంపల్సరీగా 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ ఓవరాల్ మార్కులు అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ వాళ్ళకు వేకెన్సీ లేవు, ఎస్టీ వాళ్ళు అయితే కనుక 35, ఓబీసీ క్యాండిడేట్ వరకు వేకెన్సీ ఉన్నాయి కాబట్టి 33 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి వచ్చేసి మనకు 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. 12th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ మీకు స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి వాటైతే వచ్చి ఉండాలి స్టెనోగ్రఫీది అండ్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. నెక్స్ట్ మనకు టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అండ్ ల్యాబ్ రీసెర్చ్కి వచ్చేసి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ గ్రూప్లో ఎవరైతే చేసి ఉంటారో బాటనీ కానీ జువాలజీ కానీ ఫారెస్ట్రీ ఎన్విరాన్మెంట్ లేదంటే కనుక బయోటెక్నాలజీ కానీ వాటి సంబంధిత విభాగంలో మీరు చేసింటే అప్లై చేసుకోండి. 21 నుండి 30 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. లాస్ట్ వచ్చేసి మనకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనమాట 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. 18 to 27 అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుకు వచ్చేసి స్టేజ్ 1 సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి సిలబస్ అనేది మీరు నేను చెప్పిందే కాకుండా మళ్ళీ మీరు ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. ఇక్కడ ముందుకు వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 100 క్వశ్చన్లు అయితే వస్తాయి 100 మార్కులకు. న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25, జనరల్ అవేర్నెస్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25. తర్వాత మనకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి 100 మార్కులకు అండ్ స్టోర్ కీపర్కి 100 మార్కులకు, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు స్టెనో గ్రేడ్ 2 ఓవర్లో మనకు 100 క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఫారెస్ట్ గార్డ్కి వచ్చేసి 100 క్వశ్చన్లు 100 మార్కులకు, బేసిక్ సైన్స్ అండ్ రిలేటెడ్ ఫారెస్ట్ నుంచి 40 క్వశ్చన్లు అయితే వస్తాయి అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 10 క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి 100 క్వశ్చన్లు వస్తాయి. క్వాంటిటీ యాప్టిట్యూడ్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25, జనరల్ అవేర్నెస్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ 25. అయితే ఇక్కడ మనకు కట్ ఆఫ్ మార్కులు వచ్చేసి క్వాలిఫై మార్కులకు జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు 40, ఈడబ్ల్యూఎస్లకు 40, ఓబీసీలకు 40, ఎస్సీ వాళ్ళకు 33, ఎస్టీ వాళ్ళకు 33 అయితే రావాలి. అయితే ఇక్కడ మనకు ఎల్డీసీ కానీ, ఫారెస్ట్ గార్డ్ కానీ, స్టెనో గ్రేడ్ కానీ, స్టోర్ కీపర్ కానీ, ఎంటీఎస్ ఉద్యోగాలు కానీ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 1/4 అయితే పెట్టడం అయితే జరిగింది. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి, మీ క్వశ్చన్ మార్క్ మాత్రమే. ఇక అదేవిధంగా మనకు ఇంకా కొన్ని వేరే పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నీషియన్ మెయింటెనెన్స్ అని, టెక్నికల్ అసిస్టెంట్ అని. ఇక్కడ మనకు సిలబస్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వీటికి 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు ఎంటీఎస్ కానీ అండ్ ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకు కానీ 2 hours అయితే మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఇస్తారు. ఇక రిమైనింగ్ పోస్టులకు వచ్చేసి 3 hours అయితే ఇస్తారన్నమాట. నెక్స్ట్ మనకు స్టేజ్ 2 అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనకు స్టేజ్ 1లో ఎవరైతే మంచిగా స్కోర్ చేసి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే డిస్క్రిప్టివ్ టెస్ట్లు అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇది డిస్క్రిప్టివ్ టెస్ట్ అంటే మనకు షార్ట్ ఎస్ఐ అనమాట. ఇది 300 words అయితే రాయాల్సి ఉంటుంది.
మనకు లెటర్ కానీ అప్లికేషన్స్ కానీ ఎనీ వన్ మనకి ఏదో ఒక ఆప్షన్ అనమాట. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాయొచ్చు. మనకు మ్యాక్సిమం వచ్చేసి మనకు 50 మార్క్స్కి అయితే ఉంటుంది. 25+25 అట్లా 45 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకు 50% మీకు మార్కులు అయితే వస్తే సరిపోతుంది. ఇది ప్రతి ఒక్కరు రాయాల్సి ఉంటుంది అనమాట డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది. ఇది అయిపోయిన తర్వాత మనకు స్టేజ్ 3 అయితే ఉంటుంది. ఈ స్టేజ్ 3 వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అంటారనమాట. ఇది ఏ విధంగా ఉంటుందంటే టెక్నీషియన్కి వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఎల్డీసీకి అయితే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ గార్డ్ వాళ్ళకి వచ్చేసి ఫిజికల్ స్టాండ్స్ అండ్ ఏదైతే రన్నింగ్ మనం డిస్టెన్స్ వాకింగ్ చేయాలి కదా ఆ టెస్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి వచ్చేసి స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఎంటీఎస్కి వచ్చేసి ఎలాంటి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయరు. ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. ఇక నెక్స్ట్ బ్రదర్ మనకు ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు ఫారెస్ట్ గార్డ్లోనే మనకు జాబ్ అనేది ఇప్పుడు అయితే జరుగుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోన. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే బ్రదర్ ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు అనేది చాలా ఎక్కువ పెట్టడం జరిగింది. బట్ ఎవరైతే జాబ్ కొట్టగలను అండ్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకుని ప్రిపేర్ అయితే అవ్వడం బెటర్ అనమాట. ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు ₹1,500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటిలోన అప్లికేషన్ ఫీజు ₹800 అండ్ ప్రాసెసింగ్ ఫీజు 700, ఓవరాల్గా 1,500 అనమాట. ఇది పేమెంట్ అనేది కంపల్సరీ అయితే చేయాలి. ఒకవేళ ఎవరైతే అమ్మాయిలు కానీ లేదా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు అనేది ₹700 మాత్రమే పేమెంట్ చేయాలి. ₹800 ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉంది కదా అది వాళ్ళకైతే లేదు. అమ్మాయిలకు కానీ లేదా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఓన్లీ బాయ్స్ మాత్రమే ₹1,500 పేమెంట్ అయితే చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, జాబ్ కావాలి, జాబ్ కొట్టగలను అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. అప్లై లాస్ట్ డేట్ మనకు జూన్ 3 కాబట్టి ఆ డేట్లో అప్లై చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయొచ్చు లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేరు కూడా మీరు మెసేజ్ చేయొచ్చు.